వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. భారత రాజకీయ చరిత్రలో జూన్ 10 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలవనుంది. ప్రధాని మోడీ ఆ రోజు తిరుగులేని లీడర్గా నయా హిస్టరీ నెలకొల్పనున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టనున్నారు. అత్యధిక కాలం విరామం లేకుండా భారత ప్రధానిగా కొనసాగిన తొలి భారతీయుడిగా మోడీ అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన నెహ్రూ 1952 మే 13వ తేదీన తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి 1964 మే 27న చనిపోయే వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. ఎలాంటి విరామం లేకుండా 4398 రోజులు భారత ప్రధానిగా నెహ్రూ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు మోడీ ఆ రికార్డును అధిగమించనున్నారు. మోడీ 2014 మే 26వ తేదీన తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జూన్ 10 నాటికి విరామం లేకుండా ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. నెహ్రూ రికార్డును ఒక్కరోజు తేడాతో అధిగమించి దేశంలోనే సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ఏకైక ప్రజాస్వామ్య అధినేతగా మోడీ నిలవనున్నారు. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చ్ 24వ తేదీ వరకు వరుసగా 4077 రోజుల పాటు ప్రధానిగా సేవలందించారు.